ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమం ఆగిపోతుందని వెల్లడించిన సీఎం వైఎస్ జగన్. తాను తెచ్చిన పథకాలు అన్ని చంద్రబాబు ఆపేస్తాడని వెల్లడి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్ది అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని పేర్కొన్న కూటమి పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి. ఏపీలో ఈ 5 ఏళ్ల పాలన పీడకల లాంటిదని వెల్లడి. రాష్ట్రంలో హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్న సీఎం జగన్ ని ఓడించాలని పునరుద్ఘాటించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కుంభకర్ణుడు 6 నెలల పాటు నిద్రపోతే జగన్ 4.5 ఏళ్లు నిద్రపోయారని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే సంక్షేమం ఆగిపోతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో విపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడన్నారు. ఇప్పుడు పెన్షన్లు అందకుండా చేయడమే అందుకు నిదర్శనమన్నారు. నిమ్మగడ్డ రమేష్ తో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి అవ్వాతాతల పెన్షన్లు అడ్డుకుంది చంద్రబాబే అంటూ ఆరోపించారు. చంద్రబాబు ఒక శాడిస్టో, అవ్వాతాతలను బలిగొన్నాడు, దళితులను అవమానించాడు. అలాంటి వ్యక్తిని శాడిస్టు అనక ఇంకేం చేయాలి అంటూ ప్రశ్నించారు. మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు, మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మను గీతాంజలిని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం, తాను చెప్పింది అని సోషల్ మీడియాలో అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాడిస్టు ఈ నిలబడి రోజులు తరబడి ఎదురు చూస్తూ నరకయాత్ర పడిన రోజులు ఆ చంద్రబాబు నాయుడు గారి పాలనలో జన్మభూమి కమిటీల మధ్య జరిగిన పాలన. దానిని మనం మారుస్తూ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మనం మారుస్తూ ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా మనం ఇంటికే వచ్చే తీసుకువచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తా ఉంది అంటే, చంద్రబాబు గుండెల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కూటమి పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గం బీజేపీ విస్తృత స్థాయి సమావేశం భవానీపురంలోని కార్యాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ బీజేపీ అభ్యర్థి వై సుజనా చౌదరి మాట్లాడుతూ, ఈ నియోజకవర్గంలోని ముఖ్య సమస్యలు గుర్తిస్తున్నట్లు త్వరలోనే మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. నియోజకవర్గంలో రోడ్లను విస్తరించడంతో పాటుగా విద్యుత్ లైన్లను అండర్ గ్రౌండ్ క్లైంబింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అభివృద్ధి మంత్రమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా వెల్లడించారు. మంచిగా అనుకోండి, నన్ను గెలిపించడం ఒక వంతు అయితే, చిన్ని గారిని గెలిపించడం ఇంకొక వంతు అయితే, పూర్తిగా నన్ను ఉపయోగించుకోండి, నాతో పని చేయించుకోండి. ఏది అసాధ్యం అనేది లేదు, ప్రతిదీ సాధ్యమే. కల్పన సంకల్పన ఉంటే మనం సాధించలేనిది లేదు అనేది నా గట్టి నమ్మకం. వీ విల్ నెవర్ ఫెయిల్ అంటిల్ వి స్టాప్ ట్రైయింగ్. ఏదైనా సరే ప్రయత్నం చేసి, ఇందాక సిద్ధార్థ్ నరసింగ్ గారు చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ మంత్రి అయినా మంత్రి కాకపోయినా, సుజనా చౌదరి ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కాకపోయినా, ఎంపీ అయినా ఎంపీ కాకపోయినా, స్వతహా వెళ్ళి వెస్ట్ నియోజకవర్గాన్ని ఎలా మనం డెవలప్ చేయాలనే దాని మీద అహర్నిశలు నేను పనిచేస్తాను. వెస్ట్ నియోజకవర్గం మహర్దశ పట్టిందిరా బాబు అనే విధంగా తేవాలి.
మన నియోజకవర్గాన్ని చూసి చుట్టుపక్కల ఎమ్మెల్యేలు అందరూ అసూయ పడకుండా మన ఫాలో అవ్వాలి, వాళ్ళు మన దగ్గర సలహాలు తీసుకోవాలి. ఆ విధంగా మీరు అందరూ సహకరించండి. బ్రహ్మాండంగా మనం గెలిపించడం అంటే గెలిపించడం కాదు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి. మోడీ గారిని పంపించినందుకు వారికి తీసుకెళ్లి మనం గిఫ్ట్ గా ఇవ్వాలి. మన కనకదుర్గమ్మ వారి టెంపుల్ కూడా మనం అలా అంతకంటే బ్రహ్మాండంగా చేయించుకుందాం. అట్లాగే ఇప్పుడు ఈ పశ్చిమ నియోజకవర్గంలో నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా సలహాలు ఉంటే మీరు ఇవ్వండి. అందరూ రాసిస్తే ఒక క్యూఆర్ కోడ్ కూడా ట్రై చేస్తా ఉన్నాం. దాని ప్రకారం కనుక అయితే మీరు ఇచ్చే ప్రతి సలహాని మనం రికార్డ్ చేసుకొని రేపు గెలిచినాక తెదేపాకు పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తట్టుకోలేకపోతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. అందువల్లే రాష్ట్ర స్థాయి నుండి డివిజన్ స్థాయి నేతల వరకు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున తెదేపాలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే గద్దె వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణలంక 20వ డివిజన్ హైస్కూల్ ప్రాంతంలో స్థానిక యువకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపాకు చెందిన సుమారు 100 మంది యువకులు షేక్ షాబు నేతృత్వంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ కల్తీ మద్యంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ రోజున 35 లక్షల మందికి పైగా మద్యం తాగి హాస్పిటల్ పాలై హలో లక్ష్మణ అంటూ బాధపడుతూ మృత్యు కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మందికి వాళ్ళని ఆ స్థితి కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా యువతంతా కూడా సమీకరించుకుని ఈ కూటమికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని బలపరిచే విధంగా రేపు వచ్చే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం, అదేవిధంగా బీజేపీ అండతో ఏర్పడే ఈ ప్రభుత్వంలో ఒక యువతని ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా 25 లక్షల ఉద్యోగాలు కల్పనే ఏకైక ధ్యేయంగా రేపు ఆ ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతోంది. అందువలన ఈ ప్రభుత్వానికి ఎలక్షన్ ముందు మాకు సపోర్ట్ చేస్తున్న తమ్ముడు షాబుద్దీన్, ఆయన మిత్ర బృందం సుమారు 100 మంది ఈ రోజున ఈ కార్యక్రమానికి చేసి జయప్రదం చేయడం జరిగింది. వీళ్ళందరినీ డివిజన్ తెలుగుదేశం నాయకులందరూ కూడా వాళ్ళందరిని ఆహ్వానించడానికి వచ్చి ప్రతి ఒక్కరూ షాబుద్దీన్కి కూడా మంచి భవిష్యత్తు ఉండేది చేద్దామని అందరూ కలిసి రామ్మోహన్ గారి అన్నదండలతో గెలవాలని కోరుకుంటూ, మరొక విషయం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు చేతగానితనాన్ని వాళ్ళే పాంప్లెట్లు వేసి పంచుకుంటున్నారు. మీరు అది గమనించాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక, పెన్షన్లు ఇవ్వలేక తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు గారు ఇవ్వలేదని చెబుతారండి. బ్యాంకులు వాళ్ళవి, కలెక్షన్ వాళ్ళది, డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఇవ్వలేకపోయిన డబ్బులు ఆఫీసర్లు వాళ్ళ కింద ఉంటారు. వాళ్ళు పెన్షన్లు టయానికి ఇవ్వలేక చంద్రబాబు గారు ఇవ్వద్దన్నారు, పెన్షన్లు ఇవ్వనివ్వట్లేదని ఒక అడ్వర్టైజ్మెంట్ పాంప్లెట్ వేసి పంచుతున్నారు. అది తిప్పికొట్టి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా అత్యంత మెజారిటీతో మన గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 20వ డివిజన్ నుంచి స్థానికులు చాలామంది కుర్రవాళ్ళు అందరూ జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన గెలిపించి 3వ హ్యాట్రిక్ చేయించి ఏపీ మినిస్టర్ని చేయించుకుందాం అని చెప్పేసి యువతంతా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక జనసేనకు ఆ పార్టీ నేత పోతిన వెంకట మహేష్ రాజీనామా చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ మేరకు లేఖ రాశారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. జనసేన పార్టీలో తనకున్న పదవి బాధ్యతలు, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ సీటు ఆశించగా ఆ టికెట్ సుజనా చౌదరికి దక్కిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్న సీఎం జగన్ ని ఓడించాలి అంటూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. న్యాయ బస్సు యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. సీకే దిన్నె, పెండ్లి మర్రి, విఎన్ పల్లె, కమలాపురం, వల్లూరు, చెన్నూరు మండలాల్లో బస్సు యాత్ర నిర్వహించారు. వివేక కుమార్తె సునీత ఆమె వెంట ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసగించారంటూ షర్మిల మండిపడ్డారు. అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా చెప్తున్నా అధికార అహంకారంతో శిక్ష పడకుండా జగన్ అడ్డుపడుతున్నాడని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రోత్సహిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అడుగైనా ముందుకు తీసుకువెళ్లారా అంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఆయన కళ, ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ రావాలి అని రాజశేఖర రెడ్డి గారు ఎంత తప్పించారో జగన్మోహన్ రెడ్డి గారు దానిని శంకుస్థాపన చేసే ప్రాజెక్టుగా తయారు చేశాడు. ఆయన కడపకు వచ్చినప్పుడల్లా శంకుస్థాపన చేస్తాడు, వెళ్లిపోతాడు, మళ్లీ వస్తాడు, మళ్లీ శంకుస్థాపన భూమి పూజ చేస్తారు, వెళ్లిపోతారు. ఆఖరికి అది శంకుస్థాపనలు భూమి పూజ వేసే ప్రాజెక్టుగా తయారైంది. ఏం ఉద్ధరించినట్టు? స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే స్పెషల్ స్టేటస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. మీ గురించి ఏం పట్టించుకుంటారండి? మీరు ఎన్నుకునే వాళ్ళు మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఉండాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఘోరం జరిగితేనే పట్టించుకునే వాళ్ళు మీ గురించి ఏం పట్టించుకుంటారు? ఆలోచించండి. ఈరోజు మీకు ఓటు వేసే హక్కు ఉంది. మీరు ఆలోచించుకోవాలి. మీకోసం, మీ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు కావాలంటే షర్మిలమ్మని ఎన్నుకోండి, లేదంటే మీ ఇష్టం. మీ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు పులివెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ. అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకు వచ్చేది, ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకు వస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యం ప్రదర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో వారాహి విజయ బేరీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఒక్క తప్పు కూడా జరగకూడదు అనే ఉద్దేశ్యంతో 3 పార్టీలు కలిశాయన్నారు. రాజకీయ పార్టీని నడపడం అంటే సులభమేమీ కాదన్నారు. తన ఒక్కడి ప్రయోజనాల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదంటూ స్పష్టం చేశారు. ప్రజల భవిష్యత్తు బాగుండాలని తాను పార్టీని పెట్టానని అన్నారు. మంత్రి పదవి మాత్రమే కోరుకుంటే తనకు ఆ పదవి ఎప్పుడూ లభించి ఉండేదంటూ స్పష్టం చేశారు. ఎందుకంటే చాలా మెలికలు ఉన్నాయి, దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పి ఈ రోజున సాధించి మీ ముందుకు వచ్చాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తున్నాను. మీ పెన్షన్ పథకాన్ని మీ పెద్ద కొడుకు లాగా ఒక ఆసరాగా ఉండేలాగా మా కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. సంవత్సరం లోపే కొణతాల రామకృష్ణ గారు గాని, మనోహర్ గారు గాని, చంద్రబాబు గారు గాని అందరం కూర్చొని అసెంబ్లీలో దీనికి ఒక సంవత్సరం లోపు తర్జన భర్జన చేసి వాదోపవాదాలు చేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి భద్రత కలిగించేలాగా, మీ 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీ జీవితానికి భద్రత ఉండేలాగా మేము సంపూర్ణంగా చర్యలు తీసుకుంటాం, మీకు అండగా నిలబడతాం అని చెప్పి నేను ఎనకాపల్లి నడిబొడ్డున నూకాలమ్మ సాక్షిగా నేను మీకు అండగా ఉంటాం. మీరు చెప్పండి, మనకి ఈ రోజున అనకాపల్లి కొత్త జిల్లాగా ఏర్పడింది. ప్రభుత్వ భవనాలు ఉన్నాయా? మనకి ప్రభుత్వ భవనాలు లేవు. ఇంకా అద్దె ఇళ్లలోనే ఉన్నారు వీళ్ళందరూ. కానీ ఒకవైపు 600 ఎకరాలు దోచేస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే, జగన్ ప్రభుత్వం వచ్చింది, ఉన్న ప్రభుత్వాస్తులను తాకట్టు పెట్టడం, ప్రైవేట్ ఇళ్లలో భవనాలు పెట్టడం, దానికి అదనంగా రెంట్లు గింట్లని చెప్పేసి ఆ డబ్బును కూడా అక్రమంగా దోచేయడం. ఎన్టీఆర్ గవర్నమెంట్ ఆసుపత్రి జగన్ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసింది అంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని ప్రశ్నించారు. పేపర్ల ప్రకటన కోసం ఖర్చు చేయడం తప్ప ఇంకేమీ చేయలేదన్నారు. ఈ సందర్భంగా ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర పథకాలనే రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి అమలు చేస్తుందన్నారు. డ్వాక్రా మహిళలకు అన్యాయం జరుగుతోందని, అంగన్వాడీలకు న్యాయం చేయలేకపోయిందని, వైసీపీ చేస్తున్న అరాచకాలపై ధ్వజమెత్తారు. ఏపీని గంజాయి డ్రగ్స్ రాష్ట్రంగా మార్చేసిందని అన్నారు. ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు తెగబడుతున్నారంటూ విమర్శించారు.
రాజకీయ పార్టీలపైన, ప్రధాన ప్రతిపక్షాలపైన, సామాన్యులపైన కేసులు పెట్టి మళ్ళీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వారిపైన బురద చల్లుతూ ఉంటారు. ఈ బిల్డప్ బ్యాచ్ పొద్దున లేస్తే ఒకటే బిల్డప్. మేము లేకపోతే ఇంక ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏమీ దిక్కు లేదన్న స్థాయిలో ప్రజల్ని మోసం చేస్తూ వారి సామర్థ్యాలను ఏవైతే వారి శక్తి సామర్థ్యాలను పూర్తిగా నీరుగారుస్తూ వారిని పని చేసుకోనటువంటి వ్యవస్థలో ఉంచేస్తున్నారు. మాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే, మొన్న కొంతమంది ఐపీఎస్ అధికారులని అలాగా ఎలక్షన్ కమిషన్ బదిలీలు చేయడము, కొంతమందిని అంతకుముందు తిరుపతి బై ఎలక్షన్లో చేసిన అక్రమాలకి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అధికారులకి ఎంత సంయమనం ఉండాలి. అందులోనే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు లాంటి అధికారులే, చీఫ్ సెక్రటరీ కానివ్వండి, మిగతా అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళే ఎన్నికలని సమర్థంగా నిర్వహించాలి. కానీ మన రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. పోయి కంప్లైంట్లు ఇస్తున్నారు కొంతమంది అధికారులు, ఈసీకి కంప్లైంట్ ఇస్తున్నారు. ఎక్కడైనా చూసామా ఇది? రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తాయి అధికారులని, సామాన్యులు కూడా ప్రశ్నిస్తారు. వారేం అతీతులు కాదు కదా. కొందరు తప్పులు చేసుకుంటూ మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పని తిరిగి వైసీపీ పార్టీలో మంచి వాళ్లకు చోటు లేదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు కృష్ణా జిల్లా పెనమలూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ జాతీయ రహదారిపై ప్రయాణించినా సరే చెట్లు నరికేశారని ఆరోపించారు. జగన్ వస్తున్నాడంటే ముందు గొడ్డలి వస్తుంది, ఆ తర్వాత జగన్ వస్తాడు అంటూ ఎద్దేవా చేశారు. జగన్ ఫ్యాన్ తిరగడం మానేసింది. దాన్ని ప్రజలు తుక్కు చేసి చెత్త కుండీలో వేసేస్తారు. కావాలంటే గొడ్డలిని నీ సింబల్ గా పెట్టుకో. ప్రజలు నీ పార్టీని ఓడించి బంగాళాఖాతంలో కలిపేస్తారు. శని వదిలిపోతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదంటూ మండిపడ్డారు. ఆ జోరీగా ఉంటే మిమ్మల్ని ఏం చేస్తాది? వెంటాడుతుందా లేదా? నీ చెవుల్లోకి వస్తే ఏమవుతుంది? బొక్కబడిపోతుంది. తమ్ముళ్ళు, మీ భూములు జాగ్రత్త. ఇప్పుడే లాయర్లు ఒక మాట చెప్పారు నాకు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సార్ రాష్ట్రం అంతా ఆందోళన చేస్తున్నాం, కొత్త చట్టం తీసుకొచ్చారు, భూ సంరక్షణ చట్టం ఒకటి. అది మీ భూమి మీ పేరుతో ఉందో మీ పేరుతో లేదో మీకే తెలియదు. అంటే దీన్నంతా కూడా రికార్డులన్నీ అప్డేట్ చేసి ప్రైవేట్ ఆఫీసర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పెట్టుకుంటారు మీ భూములన్నీ. అప్పుడు మీరు ఎప్పుడన్నా మీ భూమి కొట్టేయాలంటే, మీ ఇల్లు కొట్టేయాలంటే ఆ నెంబర్ మార్చేస్తారు. నెంబర్ మార్చేసి ఇంక మీకేం అర్థం కాదు. అక్కడి నుంచి ఎత్తుక్కుంటే మీరేమీ చేయలేరు. ఒక ఉదాహరణ చెప్తున్నా. ఒంటెమిట్ట ఒక చేనేత కుటుంబం చాలా కష్టపడి పైకొచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధినందు ప్రతిరోజు రాత్రిపూట జరుగుతున్న ప్రసాదం పంపిణీని ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు పరిశీలించారు. చంద్రబాబుతోనే మాదిగల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ వెల్లడించారు. మాదిగ ఉపకులాల సమగ్ర అభివృద్ధి సాధించాలి అంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో మాదిగలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించుకుని వర్గీకరణ సాధించుకుందామంటూ ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. రాజకీయ నిర్ణయంపై ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాదిగలు రాబోయే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలపాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు మాదిగ కార్పొరేషను
ఏర్పాటు చేశారు. మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇతర పథకాల పేరులతో లిడిక్యాప్ సంస్థ నిధులు కానీ, మాదిగ కార్పొరేషన్ నిధులు కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కానీ ఇవన్నీ కూడా దారి మళ్లించి మాదిగ ఉపకులాలకి తీరని అన్యాయం చేయటం అనేది జరిగింది. అంటే ఒక పక్క మేము జగన్మోహన్ రెడ్డిని కలవాలని ప్రజా సంఘాలుగా ప్రయత్నం చేసినా ఆయన ఎప్పుడు కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. కానీ 151 సీట్ల అధికారంలోకి రావటానికి ఎస్సీ ఎస్టీ బీసీలే ప్రధాన కేంద్రం. కాబట్టి ఎస్సీ ఎస్టీల ఓట్లను వాడుకున్న జగన్మోహన్ రెడ్డి మాదిగలను విస్మరించడం ఏదైతే ఉందో, తీవ్రంగా మాదిగలు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది మాదిగలు అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి మాదిగలు ఒక కార్పొరేషన్కి అన్యాయం చేయటమే కాదు, ఎస్సీ కార్పొరేషన్తో పాటు ఇడుపులపాయలో ఆయన తీర్మానం చేశాడు. మా నాన్నగారు ఇచ్చిన మాటకి కట్టుబడి వర్గీకరణ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు గడిచిన వర్గీకరణ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జీవోలు కోల్పోయి దాదాపు 20 ఏళ్ళు ఈరోజు ఎస్సీ వర్గీకరణ జీవోలను మేము అనుభవించలేని పరిస్థితి వచ్చింది. దీనికంతా కారణం రెడ్డి ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాదిగలను నిర్లక్ష్యం చేస్తున్నదానికి చాలా ఆధారాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి మేము ఓట్లు వేయలేదా? ఓట్లేసి గెలిపించిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఎస్సీ కార్పొరేషన్ని 3 భాగాలు చేసి ఆ 3 కార్పొరేషన్లకు కనీసం సింగిల్ నయా పైసా ఇవ్వకుండా షెడ్యూల్ కులాలందరికీ మోసం చేశాడనేది మేము గుర్తించిన విషయం. ఈ విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ పోయి జీవోలను ఇంప్లిమెంట్ చేసేదానికి స్టేలు తీసుకురావాల్సిన కాడ దాన్ని తప్పుదోవ పట్టిస్తూ శాసనసభ తీర్మానం చేసి పార్లమెంట్లో బిల్లు కోసం పంపించాడు. ఇది పార్లమెంటుకు బిల్లు పంపించడం వల్ల జరిగిన నష్టక ఈ ఎన్నికల్లో మాదిగ జాతికి ఆంధ్రప్రదేశ్లో ఉండబడేటువంటి 50 లక్షల మాదిగలకు చాలా ముఖ్యమైన విషయం సెంటిమెంటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏబిసిడి. ఈ యొక్క అంశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ప్రభుత్వం కూడా మాట్లాడడానికి వెనుకాడుతున్న సమయంలో మళ్ళా ఎన్డీఏ కూటమిలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం, చేస్తామని కుండ బద్దలు కొట్టి బహిరంగంగా చెప్పిన మాట మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు 50 లక్షల మాదిగలున్న ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ సెంట్రల్ ఎమ్మెల్యే వెల్లంపల్లి విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు 57వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేసి ఈ ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావును అఖండ మెజారిటీతో గెలిపించాలంటూ ఆయన అల్లుడు మంచుకొండ చక్రవర్తి ప్రజలను కోరారు. పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ది చేసి చూపించారని, ఈ ఎన్నికల్లో వెల్లంపల్లి గెలిస్తే సెంట్రల్ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ది చేస్తారంటూ ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం ఈరోజు 57వ డివిజన్లో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ దేవి గారు అలాగే రాజు గారితో పర్యటించడం జరుగుతుంది. వారితో పాటుగా ఇక్కడ స్థానిక వైసీపీ కార్యకర్తలతో కూడా ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది చాలా న్యూ రాజరాజపేట అనేది ఇక్కడ దిశలవారీగా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుకుంటూ వస్తుంది. అలాగే ఇది కొత్తగా నిర్మించబడ్డ కాలనీస్ ఇవన్నీ. ఇక్కడ వాటర్ లైన్ అయితేనేమి, తర్వాత స్ట్రీట్ లైట్స్ అయితేనేమి, ఆ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి కంప్లీట్గా అది ఎప్పుడైతే కాలనీ నిర్మించబడిందో వెంటనే అప్రమత్తంగా వీరు వెంటనే ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. అలాగే కార్పొరేటర్ గారు కానివ్వండి, వారి భర్త రాజు గారు అయితేనే కానివ్వండి, ప్రజలు పిలిస్తే పలికే దూరంలో వారు ఇక్కడ ఉన్నారు. వారు ఇక్కడ ప్రతి ఒక్క ఇంటితో వారు మమేకమై ఉన్నారు. ఏ కష్టం వచ్చినా వెంటనే వారు వీరిని రీచ్ అవుట్ అయ్యే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మేము వెళ్ళిన ప్రతి గడపలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, జగనన్నే రావాలి అనే ఒక నినాదంతో మేము ఎలాగున్నామో అదే సంకల్పంతో ప్రజలు కూడా ఉన్నారు. ఈరోజు నేను వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి విజయాన్ని కాంక్షిస్తూ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అల్లుడు మంచు చక్రవర్తి గారు పర్యటన జరిగింది. ఈ డివిజన్లో ఓట్లని అభ్యర్థించడానికి చక్రవర్తి గారు వచ్చారు. ఒకటి తెలియజేస్తున్నాం ఏంటంటే 57వ డివిజన్లో పూర్తిగా ఓటు అడిగే బాధ్యత కానీ ఓటు అడిగే హక్కు కానీ వైఎస్ఆర్ పార్టీ పేటెం కానీ తెలియజేస్తాం. ఎందుకంటే ఈ డివిజన్లో
2000 పైన రిజిస్ట్రేషన్ చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ పార్టీ అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రోడ్లు కానీ, మంచినీరు కానీ, వాటర్ కానీ ఏదైనా 2019 నుంచి ఎంత డెవలప్మెంట్ అయిందో, 2014 ముందు ఎంత డెవలప్ అయిందో మీ అందరికీ తెలుసు. ఒక హక్కు బోండామాకు కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఓటు అడిగే విదేశాలలో చదువుకునే విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని అడ్మిషన్ యారో ఫౌండర్ వెంకట కేతిబోయిన వెల్లడించారు. అడ్మిషన్ యారో పీపీ సవాని యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో A+ కన్వెన్షన్ సెంటర్లో అడ్మిషన్ ఎగ్నో 2024 నిర్వహించడం జరిగిందని అడ్మిషన్ యారో ఫౌండర్ వెంకట్ కేతిబోయిన తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎక్స్పోలో ఆయన మాట్లాడారు. దాదాపుగా 100 యూనివర్సిటీల ప్రతినిధులు ఈ ఎక్స్పోలో పాల్గొన్నారని తెలిపారు. రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, GLA యూనివర్సిటీ, ఫైర్బోర్డ్ యూనివర్సిటీ, చిట్కారా యూనివర్సిటీ, ఈస్ట్ పాయింట్ యూనివర్సిటీ, KL యూనివర్సిటీ, మార్వాడి యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొని సహాయ సహకారాలు అందించారని తెలియజేశారు. ఇంజనీరింగ్, MBA, BBA, ఆర్కిటెక్చర్, డిజైనింగ్, MTech, MCA చదివే విద్యార్థులు ఈ ఎక్స్పో చక్కటి అవకాశం కల్పిస్తుందన్నారు. విదేశాలలో చదువుకునే విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. Edu Services PP Savani jointly presents India's biggest education expo Eduversity 2024. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాదాపు ఇక్కడ 60 యూనివర్సిటీలు పైగా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ 60 యూనివర్సిటీలో మెజారిటీ మార్వాడి యూనివర్సిటీ, అలాగే రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, GLA యూనివర్సిటీ మధుర, ఈస్ట్ పాయింట్, అలాగే సప్తగిరి యూనివర్సిటీ, KL యూనివర్సిటీ ఇలా అందరూ రావడం జరిగింది. వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్లే ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 3000 మంది పైగా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్టూడెంట్ చదువుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నా లేకపోయినా ఫైనాన్షియల్గా మెరిట్ ఉంటే మాత్రం వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క యూనివర్సిటీలోనూ ఎడ్యుకేషన్ లోన్తో పాటు కెరియర్ కౌన్సిలింగ్, అలాగే వాళ్ళకి ఏదైతే మంచి దిస్ ఇస్ ఏ గుడ్ క్రౌడ్, వెల్ ఆర్గనైజ్డ్. Here I can see thousands of students. They are searching for their higher education. So here all gets lot of opportunity for selecting their courses and their universities, because all are in confusion at this time because they don't know which course is more suitable for them. So here senior counselors like Hare Krishna ji, Mahendra Naidu ji, Rajesh Rajshekhar ji, Chaitanya, there are so many senior counselors are there. So they all will select and support the students which course is more suitable based on their experience. స్పాన్సర్స్లో ఒకటి అనమాట. రాజ్కోట్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ ప్రస్తుతం ఎక్కువగా మార్కెట్లో వినపడుతున్న పేరు. ఎందుకు అంటే మనకి తక్కువ ఖర్చులో ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్తో ఈ యూనివర్సిటీని మనం చూసుకున్నట్టుగైతే దాదాపుగా 53 కంట్రీస్ నుంచి పిల్లలు చదువుతున్నారు ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఇక్కడ అందిస్తున్నటువంటి కోర్సెస్ లేదా వాటి క్వాలిటీ ప్లేస్మెంట్స్, లేదా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదా అక్కడ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ మన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మార్వాడి యూనివర్సిటీ చేస్తున్న బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక సెమిస్టర్ యూరోప్లో కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమం ఆగిపోతుందని వెల్లడించిన సీఎం వైఎస్ జగన్. తాను తెచ్చిన పథకాలు అన్ని చంద్రబాబు ఆపేస్తాడని వెల్లడి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్ది అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని పేర్కొన్న కూటమి పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి. ఏపీలో ఈ 5 ఏళ్ల పాలన పీడకల లాంటిదని వెల్లడి. రాష్ట్రంలో హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్న సీఎం జగన్ ని ఓడించాలని పునరుద్ఘాటించిన PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కుంభకర్ణుడు 6 నెలల పాటు నిద్రపోతే జగన్ 4.5 ఏళ్లు నిద్రపోయారని ధ్వజం. SDV న్యూస్ సమాప్తం. నమస్కారం.